బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు జీవన్ రెడ్డి పైన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడానికి జీవన్ రెడ్డి ఎవరు అసలు? ఇటు జీవన్ రెడ్డికి కాంగ్రెస్ చాలా చేసింది. 14 సార్లు జీవన్ రెడ్డికి బీఫామ్ ఇచ్చింది కాంగ్రెసే కదా. ఇటు కేసీఆర్ అవినీతి పైన కూడా అనేక సార్లు ఇటు జీవన్ రెడ్డి విమర్శించాడు. ఇటీవల కాలంలో ఇటు కాంగ్రెస్కి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి ఇటు ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్లో చేరడంతో ఇటు జీవన్ రెడ్డి అసహనాన్ని వ్యక్తపరిచాడు. పార్టీ మార్పు విషయంలో ఇటు రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి చేసిన విమర్శలు, మరోవైపు ఇటు జీవన్ రెడ్డిని బీఆర్ఎస్లోకి ఇటు స్వయంగా కేటీఆర్ వెళ్ళి ఆహ్వానించాడు. స్వయంగా ఇటు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఇటు కేటీఆర్తో పాటు ఇటు గంగుల కమలాకర్ అలాగే కొప్పులీశ్వర్ ఈ ముగ్గురు కూడా తన ఇంటికి వెళ్ళి స్వయంగా ఇటు జీవన్ రెడ్డిని ఇటు పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. కానీ ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇటు కాంగ్రెస్ని ఉద్దేశించి కాంగ్రెస్ ఇటు జీవన్ రెడ్డికి ఇప్పటిదాకా 14 సార్లు 14 టైమ్స్ బీఫామ్ ఇచ్చింది. అంటే పార్టీ తరఫున పోరాడడానికి, పార్టీ తరఫున ఎమ్మెల్యేగా, ఎంపీగా కావచ్చు, ఎమ్మెల్సీగా కావచ్చు, వివిధ రకమైన ఇటు బీఫామ్లు అయితే ఇచ్చింది కాంగ్రెసే కదా. అయినా కూడా ఇటు ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎన్నుకున్న చీఫ్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి గురించి అలా మాట్లాడడం సరికాదు అంటూ మాట్లాడారు. మొత్తానికైతే దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఒక్కసారి ముందుగా ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏం మాట్లాడారో ఒక్కసారి ఆయన మాటల్లోనే విందాం. ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు పోవాలి అంటే పోయే పరిస్థితి ఉంటుంది. ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామికంగా శాసనసభలు ఎన్నుకున్నటువంటి నాయకుడు ఆయన. జీవన్ రెడ్డి గారు ఎవరు? ఆయన పోవాలి, మార్పు రావాలి అనే దానికి ఇవాళ మార్పు వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఇంటికి పంపించినారు. ఇలా పెద్ద ఆయన జీవన్ రెడ్డి గారు ఎన్నో మార్లు ఇదే గాంధీ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్లో జరిగిన అవినీతి మీద, ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద మాట్లాడినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు గతంలో వారు బీఆర్ఎస్ పార్టీ మీద చేసిన విమర్శలకి సమాధానం ఇస్తే బాగుంటుంది. ప్రజలతో రైట్, ఎమ్మెల్యేలు అందరూ ఎన్నుకున్న నాయకుడే ఇవాళ ఇటు సీఎం రేవంత్ రెడ్డి గురించి అలా మాట్లాడడం సరికాదు. ఎట్ ద సేమ్ టైం జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బీఫామ్ని ఇచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన పార్టీలోంచి బయటికి వెళ్ళి ఆయన మాట్లాడుతున్న మాటలు సరికాదంటూ ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు, శ్రీధర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్ చెప్పండి, ఇటు రేవంత్ రెడ్డి గురించి ఇంకా ఏం విషయాలు ఇటు జీవన్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేశారు, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దానికి ఎలా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు? రైట్, మరి కాసేపట్లో మా ప్రతినిధి శ్రీధర్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మొత్తం మీద ఇటు ఒక్కసారి చూస్తే కనుక ఇటు కాంగ్రెస్ పాలన వల్ల, కాంగ్రెస్ 2 సంవత్సరాలు పాలించిన తర్వాత ఇటు రాష్ట్రం వెనక్కిపోయింది. ఆర్థికంగా కావచ్చు, ఇటు డెవలప్మెంట్ పరంగా, పురోగతి పరంగా, అన్నిటి పరంగా ఇటు కాంగ్రెస్ పార్టీ వల్ల వెనక్కు వెళ్ళిందంటూ ఇటు జీవన్ రెడ్డి కామెంట్స్ చేశారు. పార్టీని ఉద్దేశించి ఇటు పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులను కూడా ఉద్దేశించి జీవన్ రెడ్డి కామెంట్ చేశారు. మరోపక్కన కేసీఆర్తో 40 సంవత్సరాల స్నేహం ఉంది నాకు. గతంలో కూడా 2014లో ఇటు బీఆర్ఎస్ వచ్చినప్పుడు కూడా నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. కానీ కాంగ్రెస్తో ఉన్న అనుబంధం వల్ల కాంగ్రెస్ పార్టీకే నేను పని చేద్దామనుకొని కాంగ్రెస్తోనే కొనసాగాను. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు రాష్ట్రంలో పురోగతి కోసం ఖచ్చితంగా బీఆర్ఎస్ జాయిన్ అవుతానంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మొత్తం మీద ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏం మాట్లాడారు దానిపై లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు, శ్రీధర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్ చెప్పండి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఇంకా ఏం మాటలు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు ఇటు జీవన్ రెడ్డి గురించి? ఎక్కడలేనట్టు పిసిసి చీఫ్ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్లడము, మరొక వైపు కాంగ్రెస్ ఆయనకు ఏం తక్కువ చేసిందంటూ
ఒకవైపు ఆవేదన చెందుకుంటే మరొక వైపు అన్ని అవకాశాలు ఇచ్చింది. పార్టీకి సంబంధించి పార్టీలో ఉన్నన్ని రోజులు ఆయనకి ఇచ్చినటువంటి అవకాశాలు ఇంకెవరికి కూడా ఇవ్వలేదు. పార్టీలో దాదాపుగా పార్టీ 14 సార్లు బీఫామ్ ఇచ్చింది కాబట్టి అటువంటి నేత పార్టీని వేయటం కూడా సబాబు కాదని చెప్తూనే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశంలో జీవన్ రెడ్డి మార్పు రావాలి, అసలు ముఖ్యమంత్రి రేవంత్ దిగిపోవాలన్న అంశాన్ని కూడా కొంత ఘాటుగానే స్పందించాలి. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం. అసలు ముఖ్యమంత్రి దిగిపోవాలని చెప్పడానికి ఆయన ఎవరు అంటూ కూడా కొంత ఆయన మీద ఫైర్ అయ్యే ప్రయత్నం చేశారు. మరొక పక్క ఆయన సీనియర్ నేతగా ఉండి ఇక్కడ సడన్ గా మాలాంటి వాళ్ళని కూడా కూర్చోబెట్టుకొని ఆయన కొంత సూచనలు ఇవ్వాల్సినటువంటి నేత వెళ్ళిపోవడం ఏదైతే ఉందో ఆ పార్టీలోకి వెళ్ళడం, అది అటు బీఆర్ఎస్ కు సంబంధించి కూడా అది మునిగిపోయేటువంటి అటువంటి పార్టీలోకి వెళ్తున్నారంటూ కూడా కొంత ఘాటుగానే స్పందిస్తారు. ఈరోజు చూసాం కళ్యాణ్ మరొక వైపు అటు జీవన్ రెడ్డి ఇంటికి అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ కూడా వెళ్లి ఆయనను ఆధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. తొందరలోనే కూడా జీవన్ రెడ్డి అటు గులాబీ కండువా కూడా కప్పుకుంటున్నారు. దానికి సంబంధించి కూడా అఫీషియల్ గా ఒకవైపు జీవన్ రెడ్డి, మరొక వైపు కేటీఆర్ కూడా మాట్లాడుతూ వెల్లడించారు. అటు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన దానికి కూడా మళ్ళీ జీవన్ రెడ్డి అక్కడ రియాక్ట్ అవుతూ కూడా ఒకటే మాట, ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలను ఆయనకు సంబంధించి దాదాపుగా 40 ఏళ్లకు పైగా కూడా రాజకీయ అనుభవం ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఇటువంటి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి లాంటి ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా చూడలేదు. పార్టీ నన్ను అనేక సార్లు అవమానించింది, అందుకే కూడా పార్టీ మారుతున్నా, అది కూడా గులాబీ కండువా కప్పుకోవడం ఏదైతే ఉందో సంతోషంగా కూడా అక్కడికి వెళ్తున్నానని జీవన్ రెడ్డి చెప్పడమే కాకుండా ప్రస్తుత ప్రభుత్వం కూడా తిరోగమనంలో కొనసాగుతుంది. ఇటువంటి గవర్నమెంట్ ఎప్పుడు చూడలేదన్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని పట్ల కూడా కాంగ్రెస్ వర్గాలు పక్కమంటున్నాయి. జీవన్ రెడ్డి తన సొంత పదవి కోసం పార్టీ మారి పార్టీలోకి వెళ్తున్నప్పటికీ కూడా ఇదే జీవన్ రెడ్డి కదా ఇటు గాంధీ భవన్ వేదిక కూడా అనేక సార్లు బీఆర్ఎస్ 9.5 ఏళ్లు ఇక్కడ రాష్ట్రంలో పాలించినప్పుడు అదే బీఆర్ఎస్ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి మరి దానికి ఏం సమాధానం చెప్తారంటూ కూడా పిసిసి ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది కళ్యాణ్. మరి జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ నేతలు కూడా కొంత లైట్ గా తీసుకున్నారు. పార్టీకి సంబంధించి సీనియర్ నేతలు సైతం కూడా కొంత మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే పార్టీలో సముచిత స్థానం ఇచ్చాము జీవన్ రెడ్డికి. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డికి అటు జగిత్యాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ టికెట్ కానివ్వండి, నిజామాబాద్ ఎంపీగా కూడా కల్పించింది. ఇంకా సముచిత స్థానము ఏం కల్పించాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు కానివ్వండి, పిసిసి గాని ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి జీవన్ రెడ్డి వెళ్ళినా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ లైట్ మోడల్ అయితే కనిపిస్తుంది కళ్యాణ్. అటు జీవన్ రెడ్డి అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మరొక పక్క బీఆర్ఎస్ కూడా బలోపేతం కావాలి. ఇటువంటి అసంతృప్త ఉన్న నాయకులు ఎవరైనా ఉంటే కూడా పార్టీలో చేరాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఒకవైపు అనౌన్స్మెంట్ చేయడం. మరి కేవలం జీవన్ రెడ్డి వెళ్తారా, ఇంకా పార్టీలో జిల్లాకు చెందినటువంటి నేతలు కానివ్వండి, జీవన్ రెడ్డితో పాటు ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు ఎంతమంది వెళ్తారు, ఎంత మేరకు పార్టీ కాలు చేస్తారన్న దానిపై కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కూడా నిమగ్నమైంది. ఎందుకంటే జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ఆయన ఒక్కడు వెళ్తే ఏం కాదు, అక్కడ ఉన్నటువంటి అనుచరులు కానివ్వండి, ఇతర పార్టీ నేతలు ఎవరు వెళ్లకుండా కూడా కొంత కాంగ్రెస్ అయితే జాగ్రత్త పడుతుంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అటు జీవన్ రెడ్డికి సంబంధించి పిసిసి అసహనం, అసంతృప్తి కాకుండా కొంత ఫైర్ అయినప్పుడు కూడా జీవన్ రెడ్డి ఇంకా రేవంత్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది పార్టీకి ఎంతో కొంత నష్టం చేకూరే విధంగా ఉందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద తాను భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్లో మరి రానున్న కొన్ని రోజుల్లోనే దానికి సంబంధించిన ముహూర్తం కానీ దానికి సంబంధించిన టైమింగ్స్ కూడా ఫిక్స్ చేస్తాను అంటూ ఇటు జీవన్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. మరొక పక్కన ఇటు కాంగ్రెస్ పార్టీ తనకు అన్యాయం చేసింది, తన కార్యకర్తలు, తనతో ఉన్న నాయకులు, ఇటు జీవన్ రెడ్డి సంబంధించి ఇటు ఎప్పుడు పార్టీ జాయిన్ అవ్వబోతున్నారు అండ్ ఆయన డెసిషన్ గురించి, అలాగే ఇటు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గురించి కావచ్చు, కాంగ్రెస్ గురించి కావచ్చు, ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి, ఇటు జీవన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీతో అనుబంధం తెచ్చుకున్నా కానీ ఇలా భారతీయ రాష్ట్ర సమితి లాంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు ఉద్యమించినటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో పనిచేసేటువంటి ఒక అవకాశం నాకు లభిస్తున్నందుకు రియల్ అండ్ ఫీలింగ్స్ టుడే ఇస్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. అంటే జీవితం అనేది ఎటు దారి ఏంటి మనం ఎవరు కూడా ఊహించమని చెప్పారు.